శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మాఘ శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి అంటారు. అదేవిధంగా విష్ణు సహస్రనామం ఆవిర్భవించినటువంటి రోజు కూడా ఇదే. మహాభారతంలో భీష్ముని పాత్ర చాలా ప్రౌష్టమైనది, ప్రత్యేకమైనది. అపార శక్తి సంపన్నుడు, సత్యవ్రతుడు, ధర్మస్వరూపుడు, యుద్ధతంత్ర నిపుణుడు, అస్ఖలిత బ్రహ్మచారి. అనేకమైనటువంటి విశిష్టమైన గుణగణాలతో భీష్మాచార్యుడు. ఈ భీష్ముడి యొక్క పుట్టుక భీష్మ ఏకాదశి అని పేరు రావటానికి కారణం ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రోజున భద్రాచలంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనే కార్యక్రమాన్ని భద్రాచలంలో నిర్వర్తిస్తున్నారు. దీనికి భగవద్ రామాంజ సేవా సమితి, వికాస తరంగిణి, జియర్ మఠం వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు వేయించేసి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తిపూర్వకంగా జరుగుతుంది. అందరూ ఆహ్వానితులు, అందరూ వెళ్ళవచ్చు. ఈ రోజు నుంచి మనం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పుకుందాం. ప్రతిరోజు కూడా ఒక శ్లోకాన్ని లేదా 2 శ్లోకాలు ఆయా సమయాన్ని బట్టి వివరించే ప్రయత్నం చేస్తాను. నానేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యద భక్త కోటికి అన్నట్టుగా నాకు మా గురువుగారు అందించినటువంటి జ్ఞానంతో నా పరిధిలో నాకు తెలిసినటువంటి విషయాలను వివరిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఉన్నటువంటి పవిత్రతను, ప్రత్యేకతను తెలియజేస్తూ ఒక సామాజిక వ్యాఖ్యని ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని, ఆదరిస్తారని నా యొక్క ఛానల్ శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలే కాకుండా ధర్మ సంబంధమైన విషయాలు, శాస్త్ర సంబంధమైన విషయాలు, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాలు, పండగలు పర్వదినాలకు సంబంధించిన విషయాలు, సంశయాలు, ఇంకా అనేక మన యొక్క క్రతువుల్లో చేసేటటువంటి అనేక రకాల సంశయాలకి, సందేహాలకి వివరణ ఇస్తూ ఒక ఆధ్యాత్మిక సామాజిక విశ్లేషణ శాస్త్రాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజున మనకు భీష్మ ఏకాదశి రోజున భీష్ముడి యొక్క ఆవిర్భావము, విష్ణు సహస్రనామ ఆవిర్భావం గురించి కొంత తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా ఒక 12 నుంచి 15 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. ఎక్కువ సమయం తీసుకోవటం వల్ల ఏంటంటే మన వాళ్ళు చాలా లెంత్ ఎక్కువ అవుతుంది గురువుగారు, కొంచెం తగ్గించండి. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడో చూద్దాంలే టైం ఉన్నప్పుడు అనుకుంటున్నారు అని చెప్పారు.
సరే, మీకు ఎప్పుడు సమయం మీకు దక్కితే అప్పుడు చూసే ప్రయత్నం చేయండి. రోజంతా కూడా మీరు ఏదో ఒక్క 10 నుంచి 15 నిమిషాలు నా కోసం కేటాయించి విషయ పరిజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున భీష్మాచార్యుడి యొక్క జననం గురించి తెలుసుకుందాం. ఆయన ద్వారా మనకు లోకానికి విష్ణు సహస్రనామం ఆవిర్భవించింది. భీష్మాచార్యుడు పూర్వ ఆశ్రమంలో పూర్వజన్మలో అష్టవసువుల్లో ఒకరు. అష్టవసువులు అంటే 8 మంది వసుదేవతలను ఉంటారు. వీరు ఇంద్రలోకంలో ఉంటారు, స్వర్గలోకంలో. ఒకసారి అష్టవసువులు అంటే 8 మంది కలిపి అష్టవసువులు అంటారు. వాళ్ళకు ప్రత్యేకంగా పేర్లు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రభాసుడు అనేవాడు 8వ వసువు. ప్రభాసుడు. ధర అని, అనిల అని, అనల అని, ఆహ అని, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువ, ఇట్లా 8 మంది ఉన్నారు. దీంట్లో ప్రభాసుడు ఒకడు. ఈ అష్టవసులు అందరూ కలిసి ఒక రోజున భూలోకానికి వచ్చారు. ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చారు. ఊరికే వ్యాఖ్యాలు అలా వచ్చి వశిష్ఠుడి ఆశ్రమంలోకి వచ్చారు. ఆ సమయంలో వశిష్ఠుల వారు, వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేరు. వారి ఆశ్రమంలో కామధేనువు అనే ఒక ఆవు ఉంది. ఆవు, గోవు, కామధేను. ఈ కామధేను దగ్గర నిలబడి గోవుని ప్రార్థన చేస్తే ఏ కోరికైనా తీరుతుంది. కామధేనువు కోరికలను తీర్చే ఆవు. అలాంటిది ఒకటి ఆయన సాధించాడు తపోబలం చేత. ఆ కామధేను చూశారు ఈ అష్టవసులు. ఈ కామధేనుని స్వర్గలోకానికి తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నారు. దీంట్లో మొదటి 7 కొంత సంశయించారు. అరే, ఇది గురువుగారి ఆవు, తీసుకెళ్తే ఏమవుతుందో, ఎందుకు అని చెప్పేసి సంశయిస్తున్న సమయంలో ఈ ప్రభాసుడు అనే వసువు, ఏంగా తీసుకెళ్దాం, మనం ఏం చేస్తారు ఈ భూలోక వాసులు, మనం ఉండే స్వర్గలోకంలో దేవతా స్వరూపం మనది, కాబట్టి మనం ఏమీ చేయలేరని చెప్పేసి ప్రభాసుడి ప్రోద్బలంతో ఈ కామదేవుని తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత వశిష్ఠుల వారు కామధేనువులు లేదు. అప్పుడు తన దివ్య దృష్టితో చూస్తాడు అసలు ఏం జరిగింది. అంటే అష్టవసులు ఇలా వచ్చేసి కామదేవుని తీసుకెళ్ళి వెళ్ళిపోయారని చెప్పేసి ఆయనకు తెలిసిపోతుంది. వెంటనే ఆయన ఒక శాపాన్ని ఇస్తాడు. ఈ అష్టవసులు 8 మంది కూడా భూలోకంలో మానవులుగా పుడతారు. అంటే మానవ జీవితం అనేది ఒక శాపగ్రస్తమైన జీవితంగానే భావించారు. దీంట్లో నుంచి బయటపడటానికే అనేక రకాల, వాస్తవంగా సరే 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వస్తుంది. మహోత్కృష్టమైనది, గొప్పనైనది, తెలివైనది, బుద్ధిగలది ఈ జీవి అని చెప్పేసి చెబుతారు. కానీ మానవ జన్మ శాపగ్రస్తమే. మిగతా జన్మల్లో లేని ఏదో ఒక కష్టము దీనికి ఉంది ఈ జన్మ. దీంట్లో నుంచి కడతేరాలంటే అనేక రకాల విషయాలు చేయాలి. భగవత్ సంబంధమైనటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తేనే తప్ప ఈ కష్టం నుంచి బయటపడతాము.
అందుకని చాలామంది ఏం చేసేవారంటే అరే మానవ జన్మగా పుట్టు మానవ జన్మగా పుట్టు అని చెప్పి. అంటే మానవ జన్మ అనేది కొంత కష్టంతో కూడింది, వాడికి ఆ కష్టం తెలియాలి. కాబట్టి మానవ జన్మ శాపగ్రస్తమైన జన్మ వాస్తవంగా. ఆ విధంగా మానవ జన్మలో పుట్టడానికి పాపం బాగా ఈ ఈ శాపం వాళ్ళకి తెలిసిపోయింది, బాగా బాధపడుతున్నారు. అరే అనవసరంగా మనం గురువుగారి ఆవును తీసుకొచ్చేసి శాపగ్రస్తులమై ఇప్పుడు మానవ జన్మలో పుట్టాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలి. మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్తారు. చాలా తప్పైపోయింది గురువుగారు, క్షమించండి అని మళ్ళీ ఆవుని ఇచ్చేస్తారు. మరి మీరు పశ్చాత్తాపపడ్డ నా శాపము వృధా కాదు నాయన, తప్పకుండా మీరు మానవ జన్మలో పుట్టాల్సిందే. అప్పుడు మానవ జన్మలో పుడతాము, కానీ పుట్టగానే చనిపోయే ఒక వరాన్ని అయినా ఇచ్చేసే మాకు. కొంతకాలమే ఉంటాం, ఎక్కువ రోజులు మేము భూలోకంలో నివసించలేము, మానవ జన్మ మా వల్ల కాదు. అప్పుడు వశిష్ఠుల వారు ఏం చేస్తారంటే, ఒరే నాయన, మీలో 7 మాత్రము పుట్టగానే చనిపోతారు. ఈ చివరివాడు ప్రభాసుడు అనేటువంటి వసువు మాత్రం చాలా కాలం జీవిస్తారు నాయన, ఎందుకంటే అతని ప్రోద్బలంతోనే కామధేనుని అపహరించారు. నేను బాధపడిన దానికన్నా కామధేనువు బాధ బాగా ఎక్కువ అవుతుంది, దాని శాపం ఉంటుంది నాయన. ఎవరు ఆవుని హింసిస్తారు, ఎవరు ఆవుని కరణం చేస్తారు, ఎవరు ఆవుని భక్షిస్తారు, వాళ్ళందరికీ కఠినమైనటువంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి గోమాత 33 కోట్ల దేవతలకు నిలయమైనటువంటిది ఆవు. కాబట్టి అట్టి కామధేనువుని మీరు బాధ పెట్టారు మానసికంగా, నా ఆశ్రమం నుంచి తీసుకుపోవటమే దానికి బాధ. కాబట్టి ఆ బాధని అనుభవించాల్సిందే ఈ ప్రభాసుడనే వసువు అని చెప్పేసి. మళ్ళీ భూలోకం నుంచి వెళ్ళిపోతున్న సమయంలో మార్గమధ్యంలో గంగామాత కనిపించింది ఈ అష్టవసువులకి. గంగామాతను ఒక కోరిక కోరుతారు అష్టవసులు. ఏమని అంటే, అమ్మ, మీరు భూలోకంలో ఎవరినైనా వివాహం చేసుకుని మమ్మల్ని పుత్రులుగా పొంది పుట్టిన వెంటనే మమ్మల్ని నదిలో పారవేసేయండి, ఆ అవకాశం మాకు కల్పించండి అని చెప్పేసి అష్టవసువులు గంగామాతను వేడుకుంటారు. నాయన, తప్పకుండా మీ కోరిక తీస్తాను, త్వరలోనే భూలోకంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నాను, వారికి మీరు కుమారులుగా పుట్టండి నాయన అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కొంతకాలం తర్వాత ప్రతీపుడనే మహారాజు సముద్ర తీరంలో విహరిస్తూ ఉండగా అక్కడ కూర్చొని ఆయన ఏదో జపం చేసుకుంటూ ఉంటాడు. చంద్రవంశ మహారాజు ప్రతీప మహారాజు జపం చేసుకునే సమయంలో గంగాదేవి వచ్చేసి కుడి తొడ మీద కూర్చుంటుంది. ఒకసారి కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవగానే తొడ మీద గంగామాత. అమ్మా, ఏంటమ్మా ఇది? పరపురుషుల యొక్క అంకం మీద కూర్చున్నావమ్మా, లేదా ఏదన్నా నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏదైనా ఉందా? నాకు ఇంతకుముందే వివాహం అయిపోయిందమ్మా, నా కుమారుడు ఉన్నాడు, శంతన మహారాజు, వీలైతే ఆయన్ని వివాహం చేసుకోతాడు. వాస్తవంగా కుడి తొడ మీద కూర్చునే అర్హత కోడలికి ఉంటుందట.
కుమార్తెకు కూడా ఉంటుంది. కుమార్తెకు, కోడలికి కుడి తొడ మీద కూర్చునే అర్హత ఉంటుంది. కాబట్టి ఈ దక్షిణాంకంలో కూర్చున్నావు కాబట్టి అమ్మ నువ్వు నా కోడలతో సమానం, మా అబ్బాయిని వివాహం చేసుకో. ఒక రోజున శంతనుడు మళ్ళీ సముద్ర తీరానికి రాగా గంగాదేవి కనిపిస్తుంది. మోహపరవశుడైపోతాడు. వెంటనే గంగామాతను అడుగుతాడు, నేను వివాహం చేసుకుంటాను. సరే అని చెప్పేసి గంగాదేవికి శంతనుడికి వివాహం జరుగుతుంది. అయితే వివాహ సమయంలో ఒక షరతు పెడుతుంది గంగాదేవి. ఏమిటంటే, వివాహానంతరము నేను ఏది చేసినా మీరు వారించకూడదు. వారించిన మరుక్షణం నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను, స్వర్గలోకంలోకి వెళ్ళిపోతాను. సరే, వ్యామోహంతో సరే అన్నాడు. ఈ విధంగా వివాహానంతరము అష్టవసువులు గంగామాతకు జన్మిస్తారు. ఇట్లా మొదటి పుట్టిన 7 పుట్టగానే నదిలో పారవేసేసింది. 7 దాకా ఓపిక పట్టాడు పాపం. అంటే వారిస్తే వెళ్ళిపోతుంది. ఏదైనా ఆమెకి ఆటంకం కలిగించిన ఆమె చేసే పనికి వెళ్ళిపోతుంది కాబట్టి ఊరుకున్నాడు. ఈ చివరి వాడైనటువంటి అష్టవసుల్లో ప్రభాసుడు పుట్టగానే ఇక ఆయనకి ఓపిక నశించింది. ఇట్లా అందరినీ చంపేస్తే ఎట్లాగా? కేవలం వ్యామోహం కోసం సంతానాన్ని ఈ విధంగా చేస్తే ఎట్లా? అప్పుడు వారిస్తాడు, ఈ అబ్బాయిని మాత్రం నువ్వు చంపడానికి వీల్లేదు, నదిలో వేయడానికి వీల్లేదు. ఆ అబ్బాయే అష్టవసువుల్లో ఒకడైనటువంటి ప్రభాసుడు. ఈ ప్రభాసుడికి దేవవ్రతుడు అని పేరు పెడతారు. దేవవ్రతుడు అని పేరు పెట్టేసి శంతనునికి అప్పగించి గంగాదేవి వెళ్ళిపోతుంది. ఈ దేవవ్రతుడే భీష్ముడు. గంగాదేవికి పుట్టాడు కాబట్టి గాంగేయుడు. మరి భీష్ముడు అనే పేరు ఎలా వచ్చింది? దేవవ్రతుడు పెద్దగా అయిపోయిన తర్వాత మళ్ళీ శంతనుడు దాశరాజు కుమార్తె అయినటువంటి సత్యవతిని ఇష్టపడతాడు. అంటే అప్పటికే ఈ ప్రభాసుడు దేవవ్రతుడు ఒక 20 ఏళ్ళకు వచ్చేస్తాడు. ఆ సమయంలో మళ్ళీ ఒక అమ్మాయిని మోహిస్తాడు తండ్రి అయినటువంటి శంతనుడు. దాశరాజు దగ్గరికి వెళ్తాడు. దాశరాజు కుమార్తె సత్యవతి. ఆమె మత్స్యగంధి, ఆమె యోజన గ్రంథి, అంటే బెస్తవారు అన్నమాట. చేపలు పట్టేవాడు. శంతనుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీ అమ్మాయిని వివాహం చేసుకుంటా అని చెప్పేసి అడుగుతాడు శంతనుడు. దాశరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. దాశరాజు ఏమంటాడంటే, నాకేం అభ్యంతరం లేదండి, మీకు ఇచ్చేస్తాను, కానీ మీకు ఇంతకు పూర్వమే ఒక కుమారుడు ఉన్నాడు, యువరాజు. మరి రేపు వివాహం అయిన తర్వాత రాజ్యం అంతా కూడా మీరు యువరాజుకి ఇచ్చేస్తారు, కానీ మా అమ్మాయికి పుట్టిన సంతానానికి మాత్రమే మీరు రాజ్యం ఇస్తా అంటేనే నేను మా అమ్మాయిని మీకు ఇస్తాను. తర్వాత పట్టమహిషి కూడా మా అమ్మాయి. ఆ విధంగా చెప్పడం వల్ల వెళ్ళిపోతాడు మౌనంగా. శంతనుడు వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు, కొంచెం దిగులుగా ఉంటాడు. అట్లా తండ్రి గారు దిగులుగా ఉన్న విషయం తెలుసుకుంటాడు దేవవ్రతుడు. తెలుసుకొని దాశరాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి,
మా నాన్నగారికి మీ అమ్మాయిని ఇవ్వండి, నాకు రాజ్యం వద్దు, నేను రాజ్య త్యాగం చేసేస్తాను, మీ అమ్మాయికి పుట్టినటువంటి కుమారులకే రాజ్యాన్ని సంక్రమింపజేస్తాను. అప్పుడు మళ్ళీ దాశరాజు, నాయన నువ్వు చాలా ధర్మాత్ముడివి, నువ్వు మాటిస్తున్నావు, కానీ రేపు నీకు వివాహం అయిన తర్వాత మీకు కుమారులు పుడితే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? తాతగారి సామ్రాజ్యం అని చెప్పేసి మా అమ్మాయికి పుట్టినటువంటి వారిని సంవరించటం ఏదో చేస్తారు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. నేను నా జీవితంలో వివాహమే చేసుకోను, బ్రహ్మచారిగా ఉండిపోతాను అని ఒక భయంకరమైన భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేయటం వల్ల, భీకరమైన ప్రతిజ్ఞ చేయటం వల్ల అప్పటి నుంచి భీష్ముడు అనేటువంటి పేరు వచ్చింది. అట్టి భీష్మాచార్యుడు యుద్ధరంగంలో అంపశయ్య మీద ఉండి విష్ణు సహస్రనామాలను ధర్మరాజుకు ఉపదేశిస్తాడు. ఈ నేపథ్యాన్ని అంటే భీష్ముల వారు చెప్పకముందు మనకు మరి విష్ణు సహస్రనామం లేదా, అంతకుముందు ఎవరెవరికి చెప్పారు, ఏ ఏ గ్రంథాల్లో ఉంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం రేపటి నుంచి మనం ఆ నేపథ్యాన్ని చూసి మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణంగా ఏ విధంగా చదవాలో, ఒక్కొక్క శ్లోకానికి కొంత అర్థాన్ని, విశేషాంశాన్ని చెప్పుకుంటూ మనం ఈ విష్ణు సహస్రనామాన్ని పూర్తి చేసుకుందాం. దానికి మీ అందరి యొక్క సహకారం, అదేవిధంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి. మీకు నచ్చే విధంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతి నామానికి ఏదైనా శక్తి ఉందా? స్తోత్రానికి శక్తి ఉందా? అసలు మంత్రానికి శక్తి ఉందా? ఎందుకు ఇంతమంది వేదాన్ని చదువుతున్నారు, మంత్రాలు చదువుతున్నారు, ఎందుకు జపాలు చేస్తున్నారు? అసలు ఆ అక్షరాలకు, ఆ బీజాక్షరాలకు, ఆ పదాలకు, ఆ స్తోత్రాలకు ఏమి శక్తి ఉంటుంది? ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఆ శక్తిని మనం గ్రహించాలి? దీనికి సంబంధించిన విషయాలను చెబుతూ మనం రేపటి నుంచి విష్ణు సహస్రనామాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ రోజున ఒక్కసారి భీష్ముల వారిని మనం స్మరించుకొని ఆ మహానుభావుడు లోకానికి అందించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మననం చేసుకుంటూ ఈరోజు నా యొక్క శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ముగిద్దాం. శుభం.